మంచిగా కలిసి ఉన్నటువంటి ఒక సమూహంలో గుంట నక్కల్ లాంటి వ్యక్తులు చేరుతూ ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే, ఈ సమూహం అంతా కనుక బాగా కలిసి ఉంటే నాకు వచ్చేటువంటి ప్రయోజనం ఏమీ ఉండదు అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళ మాటలు వాళ్ళకి, వాళ్ళ మాటలు వీళ్ళకి చెప్పి వైరుధ్యాలని సృష్టిస్తూ ఉంటారు. ఈ వైరుధ్యాలు సృష్టించిన తర్వాత ఇరువురి మధ్య ఈ గుంట నక్కల్ లాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు లాభాలని పొందుతూ ఉంటారు. వాళ్ళ గురించి వీళ్ళకి, వీళ్ళ గురించి వాళ్ళకి చెబుతూ అక్కడ వాళ్ళ దగ్గర మెప్పు పొందడం, ఇక్కడ వీళ్ళ దగ్గర మెప్పు పొందడం, రెండు వైపులా ఇరుపక్షాల వైపు నుంచి కూడా వీళ్ళు ప్రయోజనాలని పొందుతూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఇలా ఆనందంగా గడుపుతున్నట్టుగా కనిపిస్తారే కానీ ఖచ్చితంగా ఏదో ఒకరోజు వాళ్ళు పెద్ద సమస్యల్లో ఇరుక్కుపోతారు. అది మరో విషయం అనుకోండి. కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం నీ పక్కనే ఉంటారు, నీతో చాలా మంచి స్నేహితుల్లాగా కనిపిస్తూ ఉంటారు, నీ విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటారు, నవ్వుతూ నటిస్తూ ఉంటారు. నీ నవ్వులు నీకు దూరం చేసేటువంటి వాళ్ళు వీళ్ళే. మంచివారిగా నటిస్తూ నీ పక్కనే ఉంటారు. కానీ వీళ్ళ అసలైనటువంటి రూపం గుంటనక్క రూపాలు. ఇలాంటి వాళ్ళతో తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే వీళ్ళ పాపం పండటానికి కాస్త సమయం పడుతుంది. అంతవరకు నువ్వు వేచి ఉండాలి కదా, అంతవరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా. అందుకే గుంటనక్కలతో ఎంత మేరకు ఉండాలో అంత మేరకే ఉండు. లేదంటే ఇరుపక్షాలకి గొడవ పెట్టి రెండు పక్షాల నడుమ లాభం పొందుతూ ఉంటారు ఇలాంటి గుంటనక్కల్ లాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు. మరి ఎంతమంది ఇలాంటి వాళ్ళని చూశారో కామెంట్ చేయండి, చూద్దాం.